పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నప్పటి నుంచి లూథరన్ బ్యాక్గ్రౌండ్ పెరిగిన నేను ఆరాధన మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫాలో అయ్యేదాన్ని. ఆరాధనలో పాస్టర్ గారు చక్కగా మంచి గంభీరమైన ఆ వాయిస్తో ఒకటి మాట్లాడతారు, అది నాకు భలే ఇష్టం. అది కీర్తనల 43వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధాలయమునకు నన్ను నడిపించును అని ఉంటుంది అక్కడ. అది నీ పరిశుద్ధాలయం తట్టు నీ త్రోవ చూపిస్తుంది, నీ వైపు నడిపిస్తుంది, నీ నివాస స్థలానికి నన్ను తోడుకుని వెళ్తుంది. ఇవన్నీ నాకు ఎంత ఇంట్రెస్టింగ్గానో అనిపిస్తాయి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అది వినగానే నేను ఎంత ఆనందం పొందుతానో వెంటనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, ఇంకా ఎందుకు దీన్ని పెట్టారు ఆరాధనలో? ఎందుకంటే అప్పుడు దావీదు మహారాజు గారు నీ వెలుగు సత్యము నాకు కావాలి, అవి బయలుదేరితేనే కానీ నేను నీ మార్గం, నువ్వు ఎక్కడున్నావో నీ నివాస స్థలం ఏంటో అక్కడికి నేను చేరుకోలేను, నాకు ఆ మార్గం కావాలి అని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడైతే లోకానికే వెలుగులాగా యేసుక్రీస్తు వారు వచ్చేసారు. ఆయనే సత్యవంతుడైన దేవుడు, నేను తప్ప వేరొక మార్గము లేనే లేదని ఆయన చెప్పారు, నిరూపించారు. మనం కూడా ఆత్మలో దాన్ని నమ్ముతూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఇంకా ఎందుకు నీ వెలుగు సత్యాన్ని బయలుదేరజేయి అని ఇంకా పెడుతున్నారు ఆరాధనలో అని నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఆ వాక్యాన్ని బట్టి మాత్రం నేను బాగా సంతోషపడతా ఉన్నాను. అయితే ఈ సత్యము గురించి కొన్ని లోతైన విషయాలు కూడా దైవ గ్రంథంలో ప్రస్తావించబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే గనక, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి బయలుదేరుతుంది అని ఉంటుంది. అంటే కొంతమంది అంట సత్యాన్ని అడ్డగిస్తున్నారు. వారు దేనితో అడ్డగిస్తున్నారంటే దుర్నీతితో. వారి మీద ఆ దుర్నీతితో వారు అడ్డగిస్తున్నారు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీద బయలుదేరుతుంది. వారెవరు అంటే వారి సమస్త భక్తిహీనత మీద అని ఉంటుంది. అంటే వారు భక్తిహీనులు కాబట్టి దేవుని యందు భక్తి లేక సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఇది ఏం సత్యం అని కొంచెం ముందు వచనాల్లో మనం గనక గమనిస్తే, దేవుని యొక్క తెలియశక్యమైన శక్తి విశదపరచబడుతుంది. అంటే దేవుని గురించి మనం అంతా తెలుసుకోలేం, కానీ కొంత తెలియపరచబడింది. అది ఏంటి అంటే, జగత్తుత్పత్తికి ముందే ఆయన తయారు చేసిన వస్తువులను బట్టి ఆయన శక్తి మనకి తెలుస్తుందంట. ఆయన తయారు చేసిన వస్తువులు ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా అదొక పజిల్. అది ఆయన శక్తికి నిదర్శనాలు. అవి కనపడతా ఉన్నా సరే అది కాదు, దేవుడు తయారు చేయలేదు, దేవుడే లేడు అని ఎవరైతే అంటున్నారో వారిది భక్తిహీనత. వారు సత్యాన్ని, అంటే దేవుని యొక్క సృష్టే సత్యము, ఆ సత్యాన్ని వారు దుర్నీతితో అడ్డగిస్తున్నారు కాబట్టి వారి మీద దేవుని ఉగ్రత బయలుదేరుతుంది. దేవుని ఉగ్రత అంటే మనము బహుశా ఏ శిక్షో లేకపోతే ఏదో కొంచెం కష్టమో వేదనో అనుకుంటాం, కానీ ఎంత భయంకరంగా ఉందంట. ఆ రోమీయులకు రాసిన 1వ అధ్యాయం చదువుతూ ఉంటే చాలా బాధగా, చాలా భయంగా ఉంటుంది. అదేంటంటే ఆయన వారిని శరీర భ్రష్టత్వానికి అప్పగించారంట. శరీర భ్రష్టత్వము అంటే అక్కడ ఏముంటుందంటే, వారు మగవారితో, ఆడవాళ్ళతో అవాచ్యమైనది, చెయ్యకూడని పనులు, స్వభావ విరుద్ధమైన పనులు. ఇప్పుడు దాన్నే లీగలైజ్ చేశారు కదా. ఒకరినొకరు, ఇద్దరు ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, ఇద్దరు మగవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, దాన్ని లీగలైజ్ చేసేస్తున్నారు. దానిని ఆ రోజుల్లోనే పౌలు గారు అటువంటి భ్రష్టత్వం వారి వల్ల కలిగింది కాదంట, దేవుడు వాళ్ళని అలాంటి భ్రష్టత్వానికి అప్పగించేశాడంట. దేవుడు ఎంత దయామయుడో అంత భయంకరమైన శిక్షను కూడా మనకి కలుగు చేస్తాడా అంటే అది వారి యొక్క శరీర అభిలాష కాదు, వారిని అటువంటి తుచ్చమైన అభిలాష అని ఉంటుంది. అక్కడ పిచ్చి అభిలాషలకు అప్పచెప్పినది దేవుడే. ఎందుకు అప్పచెప్పారంటే కేవలం వారు సత్యాన్ని అడ్డగిస్తున్నారని. ఇది విన్నప్పుడు నాకు ఎంత అసలు అది ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఫస్ట్ టైం నేను దాన్ని మెడిటేట్ చేస్తూ చదివినప్పుడు, అమ్మ బాబోయ్, దేవుడు ఈ కాలంలో ఇంత భయంకరంగా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే దేవుడు మనుషుల మీద కుమ్మరించాడా అని ఆశ్చర్యంగా అనిపించింది. అంతేకాకుండా ఇంకొంచెం లోతుకెళితే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి ఉంటుంది. అక్కడ ప్రేమ డంబపడదు, ప్రేమ కోపం చూపించదు, అమర్యాదగా నడుచుకొనదు, ప్రేమ ఉప్పొంగదు, మత్సరపడదు. ఈ లక్షణాలన్నీ
ప్రేమ గురించి చెబుతూ ఆ ప్రేమ సత్యములో సంతోషిస్తుంది, దుర్నీతి గురించి ఆ ప్రేమ సంతోషించదని ఉంటుంది. అక్కడ 6వ వచనంలో ఉంటుంది, దుర్నీతి విషయమై సంతోషపడక ప్రేమ సత్యమునందు సంతోషపడుతుంది. అంటే ఈ దుర్నీతి అంటే భక్తిహీనత, దుర్నీతి వీటిల్ని చూసినప్పుడు మనం ప్రేమించే మనుషుల్లో ఆ దుర్నీతి ఉన్నా సరే దానిలో మనం సంతోషపడం. కానీ వారు ఎటువంటి వారైనా సరే సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారంటే దానిలో సంతోషపడుతుంది. అంటే ప్రేమ అంటే సత్యములో సంతోషపడే ప్రేమని మరలా యోహాను గారు 3వ పత్రికలో ప్రస్తావిస్తారు. అందులో 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారన్న విషయము వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. సత్యాన్ని అనుసరించటం అంటే మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉగ్రత రాకుండా కాపాడుకోవటం, సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తే అని కూడా మనం చూసాం. కాబట్టి నా బిడ్డలందరూ అటువంటి సత్యాన్ని అనుసరిస్తున్నారని తెలుసుకుంటే నేను ఎంతో సంతోషంగా ఉంటాను. అంతకంటే ఎక్కువైన సంతోషం నాకు లేదని భక్తుడైన యోహాను గారు అంటారు. ఆయనే మళ్ళీ అదే పత్రికలో మొట్టమొదటి వచనంలో ఏమంటారంటే, సత్యాన్ని బట్టి నేను ప్రేమించే ప్రియుడైన గాయునకు నేను రాస్తున్న లేఖ అంటారు. సత్యాన్ని బట్టి ప్రేమించే ప్రియుడు ఏంటి అంటే, చాలామందిని మనం ఇష్టపడతాం, చాలామంది మనల్ని కూడా ఇష్టపడతారు. వారు మన ఫ్రెండ్స్ అనో, లేకపోతే మనకి దగ్గర వారనో, మనకి సహాయకులనో, లేదంటే వారు మనకి ఎంతో తోడ్పాటుగా ఉన్నారనో మనం ఇష్టపడతాం. కానీ వారందరూ కూడా సత్యాన్ని ప్రేమించేవారు అయ్యి ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ గాయు అనే వ్యక్తి సత్యాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి నేను ప్రేమించే ప్రియుడు సత్యాన్ని అనుసరిస్తున్నాడని ఆ సత్యాన్ని బట్టి ఈ లేఖ వ్రాస్తున్నాను అంటారు. ఎంత లోతైన అర్థం ఉందో దీనిని అర్థం చేసుకున్న వారికి ఇంకా లోతుగా దాని గురించి ఆలోచించాలనిపిస్తుంది. అది అంతా మనం ప్రస్తావించలేము, కానీ సత్యము ప్రేమ రెండు కూడా ఒకదాని నోటి పెనవేసుకుని ఉన్నాయి. ఈ ప్రేమ కలిగిన వారే సత్యాన్ని అనుసరించి నడుస్తారు. అటువంటి సత్యం మనల్ని జీవితాంతం నడిపించాలని, ఆ సత్యమే మన మనసులో నిండి మన బిడ్డలకి, మన వారందరికీ కూడా దారి చూపించాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, దుర్నీతిని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద నీ యొక్క ఉగ్రత బయలుదేరిందని చెప్పావు. అవి ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయని కూడా మీరు చూపించారు తండ్రి. నాయన, మేమైతే దుర్నీతిలో సంతోషపడకుండా సత్యాన్ని బట్టి సంతోషపడటానికి నన్ను, మమ్మల్ని అందరినీ ప్రేరేపించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.